దూకుడు మహేష్ బాబు కెరీర్ని మార్చిన ఈ సినిమా ఎలా రూపుదిద్దుకుంది? ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు. అసలు ఈ సినిమా మహేష్ బాబుకి ఎలా వెళ్ళింది? ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. కానీ దూకుడు ఓ సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమా వెనుక జరిగిన స్టోరీ, అనుకున్నది, మార్చుకున్నది, ఫైనల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం, ఇవన్నీ ఓ పెద్ద సినిమా కథలా ఉంటాయి. మరి మహేష్ కెరీర్ని మలుపు తిప్పిన దూకుడు సినిమా ఎలా తయారైందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. శ్రీను వైట్ల, మహేష్ బాబు మొదటి మీటింగ్. దూకుడు కథ 2009లో మొదలైంది. కలేజా షూటింగ్ టైంలోనే శ్రీను వైట్ల మహేష్ని కలిసి ఓ సినిమా చేద్దామని చెప్పాడు. మొదట పొలిటికల్ డ్రామా ప్లాన్ చేశారు. కానీ అది సెట్ అవ్వలేదు. బాలీవుడ్ హిట్స్ చూసి రీమేక్ చేద్దాం అనుకున్నారు. కానీ అదే టైంలో శ్రీను వైట్లకు ఓ కొత్త ఐడియా వచ్చింది. అదేంటంటే ఓ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ కథ. మహేష్ బాబుకి అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ బాగా సూట్ అవుతుంది. ఈ సినిమా కనుక హిట్ అయితే మహేష్ కెరీర్లోనే నిలిచిపోయే సినిమా అవటమే కాకుండా ఆల్రెడీ హిట్స్ మీద ఉన్న నాకు కూడా ఇంకాస్త బూస్టప్ అవుతుందని వెంటనే ఈ స్టోరీని డెవలప్ చేద్దామని శ్రీను వైట్ల ఈ పాయింట్ని కోన వెంకట్ అండ్ గోపి మోహన్కి చెప్పడంతో వారిద్దరూ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకి స్టోరీ రాసే అవకాశం రావడంతో ఎలాగైనా ఈ స్టోరీని మంచిగా డెవలప్ చేయాలని అనుకున్నారు. ఆ కథతో ముందుకెళ్లడానికి గోపి మోహన్, కోన వెంకట్ టీమ్గా కలిసి ఎన్నో మార్పులు చేశారు. కథ మాస్ ఆడియన్స్కి అర్థమయ్యేలా కామెడీ, యాక్షన్, సెంటిమెంట్స్ మిక్స్ చేసి కొత్త స్క్రిప్ట్ తయారు చేశారు. శ్రీను వైట్ల తన స్టైల్, కామెడీ టైమింగ్ని బ్రహ్మానందం కోసం ప్రత్యేకమైన క్యారెక్టర్ డిజైన్ చేశాడు. ఇలా స్క్రిప్ట్ చాలా సార్లు మారింది. కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం అదిరిపోయింది. స్టోరీ అయితే రెడీ అయిపోయింది. ఇక కాస్టింగ్, మ్యూజిక్ అండ్ టెక్నికల్ టీమ్ వీటిని వేటాడే పనిలో పడ్డారు. ఒక సినిమా తీయాలంటే స్టోరీ ఎంత అవసరమో దానికి తగ్గ క్యాస్ట్ అండ్ క్రూ కూడా అంతే అవసరం. మ్యూజిక్ డైరెక్టర్ని ఎవరిని పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తుంటే దేవిశ్రీ ప్రసాద్ అని టీంలో ఒకరు సజెస్ట్ చేయడంతో అవును, దేవిశ్రీ ప్రసాద్ మంచి ఫామ్లో ఉన్నాడు, తనే కరెక్ట్ అని శ్రీను వైట్ల తనని కాంటాక్ట్ అయ్యాడు. హలో దేవి, నువ్వు నా అప్కమింగ్ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయాలి. హీరో మహేష్ బాబు అనగానే దేవిశ్రీ ప్రసాద్ మంచి కాంబో, నాకు కూడా చేయాలనే ఉంది, కానీ డేట్స్ లేవు అనగానే సరే వెంటనే ఇంకొక వ్యక్తి ఎస్ఎస్ తమన్ అయితే ఎలా ఉంటుంది అని ఐడియా ఇవ్వడంతో వెంటనే శ్రీను వైట్ల ఎస్ఎస్ తమన్ని కాంటాక్ట్ అయ్యి తన డేట్స్ని ఫిక్స్ చేశాడు. అమ్మయ్య, మ్యూజిక్ డైరెక్టర్ దొరికేశాడు. మరి హీరోయిన్ని ఎవరిని పెడదాం అని వెతుకుతుంటే అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏమాయ చేసావే, బృందావనం లాంటి సినిమాలతో దూసుకుపోతున్న సమంతాన్ని అడిగితే మహేష్ బాబు పక్కన ఛాన్సా, నేను చేస్తా అనడంతో ఆమెను ఓకే చేశారు. అలా దూకుడు సినిమాలో హీరోయిన్గా సమంత ఫిక్స్ అయింది. మహేష్తో మంచి కాంబినేషన్ అని టీం కూడా నమ్మింది. ఇక తండ్రి క్యారెక్టర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇందులో ఎవరిని పెడదాం అని ఆలోచిస్తుంటే ప్రకాష్ రాజ్ని పెడితే బాగుంటుందని మూవీ టీం ఐడియా ఇవ్వడంతో తండ్రి క్యారెక్టర్కి తనను ఫిక్స్ చేశారు. సోనూ సూద్, బ్రహ్మానందం లాంటి కాస్టింగ్ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. తమన్ బీజిఎం సినిమాకి కొత్త లెవెల్ ఇచ్చాయి. అంతా బాగుంది. ఇక షూటింగ్ మొదలు పెడదాం అనుకున్న తరుణంలో ఊహించని ట్విస్ట్లు సినిమాని ఇబ్బంది పెట్టాయి. సినిమా ప్లానింగ్ పూర్తయిన తర్వాత 150 రోజుల షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ చేశారు. కానీ మధ్యలో సినీ వర్కర్స్ స్ట్రైక్స్, డేట్స్ ఇష్యూస్ వల్ల సినిమా ఆలస్యమైంది. కానీ శ్రీను వైట్ల టీం ప్రొడక్షన్ వ్యయాన్ని తగ్గించకుండా గ్రాండ్గా షూట్ చేశారు. అంతా ఓకే అనుకున్నాక ఈ సినిమాకి టైటిల్ ఏం పెడదాం అని ఆలోచిస్తుంటే శ్రీను వైట్లకి పవర్ అనే టైటిల్ తట్టింది. వెంటనే ఆ టైటిల్ని రిజిస్టర్ చేయమన్నాడు. కానీ అప్పటికే ఆ టైటిల్ని ఎవరో రిజిస్టర్ చేయించారు. ఇక ఈ స్టోరీకి ఏ టైటిల్ బాగుంటుందని ఆలోచిస్తుంటే వన్ ఫైన్ మార్నింగ్ జాగింగ్ చేస్తుంటే సడన్గా మైండ్కి దూకుడు అనే టైటిల్ తట్టడంతో ఈ టైటిల్ సూపర్గా సెట్ అవుతుంది అని తన టీంకి చెప్పడంతో వాళ్ళు కూడా అవును సార్, మహేష్ బాబు మాస్ ఇమేజ్, కథలోని ఎనర్జీకి ఈ టైటిల్ బాగుంటుంది అనడంతో దూకుడు అనే టైటిల్ సెలెక్ట్ చేశారు. రియాలిటీ షో మాదిరి స్క్రిప్ట్ ఉండడంతో ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇచ్చేలా టైటిల్ డిజైన్ చేశారు. ఇక షూటింగ్ 22 అక్టోబర్ 2010లో అయితే స్టార్ట్ అయింది. ఈ సినిమాని హైదరాబాద్, ముంబై, గుజరాత్, ఇస్తాంబుల్, దుబాయ్ అండ్ స్విట్జర్లాండ్లో షూట్ చేశారు. ఈ సినిమాని 35 కోట్ల బడ్జెట్తో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఎట్టకేలకు ఎన్నో ఒడిదుడుకులతో ఈ సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాని 23 సెప్టెంబర్ 2011లో వరల్డ్ వైడ్గా 1800 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. మూవీ మొదటి షో అయితే పడింది. టాక్ ఎలా ఉంటుందో అని మూవీ టీం అందరిలో ఒక్కటే టెన్షన్. మొదటి షో పూర్తి చేసుకొని బయటికి వచ్చిన ప్రేక్షకుడు సినిమా సూపర్ హిట్ అని రివ్యూ ఇవ్వగానే మూవీ టీం అంతా హమ్మయ్య అనుకున్నారు. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది.
మహేష్ బాబు ట్రేడ్మార్క్ డైలాగ్స్, యాక్షన్, కామెడీ ఇవన్నీ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేశాయి. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి తెలుగు సినిమా ఇదే. సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఈ సినిమా మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని జోస్యం చెప్పారు. అలా దూకుడు సినిమా మహేష్ కెరీర్ని కొత్త లెవెల్కి తీసుకెళ్లింది. దూకుడు సినిమా కేవలం ఓ మూవీ కాకుండా ఓ సంచలనం అయ్యింది. ఈ సినిమా గురించి మీకు మరేదైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఫ్యాక్ట్స్తో త్వరలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు, బాయ్.